తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కానీ పెద్దోళ్ళు చెప్తారు, ఎక్కడ కోల్పోయింది అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుక్కోవాలని చెప్తారు. మరి మీ అందరి చేరికతో, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి కృషితో రేపటి రోజున తాండూరులో కూడా మళ్ళీ 30-40 వేల మెజారిటీ పార్లమెంటుకు టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా వస్తుందనే విశ్వాసం నాకు కలుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా పరిగిలో మొన్ననే మంచి విజయం అందుకున్నాం. కానీ అక్కడ కూడా మెజారిటీ పెంచుకోవాల్సిన బాధ్యత యువ శాసనసభ్యులు మరి మహేష్ రెడ్డి గారి మీద ఉందనే మాట కూడా, మీ అందరి చేరికతో వారికి కూడా మరింత బలం వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను పరిగి నుంచి వచ్చిన మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు మీరందరూ పేపర్ చూసే ఉంటారు. ఈరోజు పేపర్లో దేశవ్యాప్తంగా ఒక ప్రైవేట్ సంస్థ IANS అనే సంస్థ ఒక సర్వే చేసింది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలు తమ తమ ముఖ్యమంత్రుల పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు అని ఒక సర్వే చేస్తే అసాధారణమైన రీతిలో మొత్తం భారతదేశంలోనే 29 రాష్ట్రాలుంటే ఆ 29 రాష్ట్రాల్లో అత్యధికంగా 70% పైగా ప్రజలు ఆమోదిస్తున్న ముఖ్యమంత్రి, నెంబర్ 1 ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారని చెప్పి ఈరోజు సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. అంటే ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడు అనే దిశగా ఈరోజు అద్భుతంగా ప్రజల ఆదరణ, మీ అందరి దీవెనలతో బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. 3 నెలల కింద జరిగిన ఎలక్షన్లో డిసెంబర్ మాసంలో మీ అందరి దయతో రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూసినట్టయితే దాదాపు 90 స్థానాలు, దాదాపు 50% ఓట్లు, 75% సీట్లు గెలిచి ఒక అఖండమైన మెజారిటీతో కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని పేదలు, రైతులు మీ అందరి దీవెనతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దయతో రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన విషయం మీకు తెలిసిందే. మరి ఈ సందర్భంగా మళ్ళీ 2 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఒక మాట నిన్న మొన్న అవతల మొన్న ఒకటే మాట పదే చెప్తున్నారు. అసెంబ్లీకి కేసీఆర్కు ఓటేసినారు, పార్లమెంట్లో కేసీఆర్దేం ఉండదు, ఇది నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇద్దర్ల మధ్యలో జరుగుతున్న పోరాటం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న మీరు పేపర్లో, టీవీలో చూడొచ్చు. నేను మీ అందరికీ దయచేసి తాండూరు నుంచి, పరిగి నుంచి, చాలా దూరం నుంచి వచ్చిన మిత్రులందరికీ నేను ఒక్క మాటలో ఎందుకు టీఆర్ఎస్ గెలవాలనే మాట ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం అవుతుంది. బీజేపీ వాళ్ళు ఎంపీ గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు, తెలంగాణ రాష్ట్రానికి లాభం అవుతుంది. మనకు వాళ్ళకున్న ఫరకు అది. ఎందుకంటే వాళ్ళేమో పదవుల ఆరాటం గమ్మత్ అనిపించింది. ఇవాళ నేను చూస్తే మీ చేవెళ్ళ ఎంపీ పార్టీ మారిండు, ఎలక్షన్కు ముందు కాంగ్రెస్లో దుంకిండు. పర్వాలేదు, ఎలక్షన్లల్లో రాజకీయాల్లో పార్టీ ఇటుకెళ్ళి అటు పోతారు, అటుకెళ్ళి ఇటు వస్తారు, నచ్చము అవుతుంటే ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. కానీ ఆయన ఇవాళ మాట్లాడిన మాట ఏంటో నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలే. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు ఇవాళ. ఏమని? జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అనే మాట చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అట. ఆ మాట నిజమే అయితే మరి 71 సంవత్సరాలు దేశాన్ని ఎవరు ఏలిండు? జాతీయ పార్టీలే కదా. అటు ఆ పార్టీ, లేకపోతే ఇది, అయితే బోఫోర్సు, లేకపోతే రఫాయలు, అయితే గాంధీ, లేకపోతే మోడీ తప్ప ఎవడు లేడు. మరి నువ్వు చెప్పిన మాట నిజమే అయితే విశ్వేశ్వరరెడ్డి గారు, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమైతే మరి 71 ఏళ్లలో ఈ 2 పార్టీలు పొడిచిందేంది? ఇన్ని రోజులు వీళ్ళేగా చేసింది. ఈ రోజుకి భారతదేశంలో, ఈ రోజుకి స్వాతంత్రం వచ్చినాక 73 ఏళ్లకు తాగునీరు లేని ఊళ్ళున్నాయి, తాగునీరు లేని పల్లెలున్నాయి, తాగునీరు లేని తాండాలున్నాయి. మన కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి తెలంగాణలో మిషన్ భగీరథ పెట్టుకున్నాం కాబట్టి కొన్ని రోజుల తర్వాత అట్లాంటి పరిస్థితి మనకైతే ఉండదు. కానీ దేశం మొత్తంలో చాలా ఊళ్ళల్లో తాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, చాలా ఊళ్ళల్లో రోడ్లు లేవు.
దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీనికి కారణం ఎవరు? జాతీయ పార్టీలు వీళ్ళు కాదా ఇన్ని రోజులు నడిపింది? 71 ఏళ్ళు, 55 ఏళ్ళు కాంగ్రెస్, 12-13 ఏళ్ళు బీజేపీ, మధ్యలో కూడా 2-3 ఏళ్ళు జనతా పార్టీ. ఎవరు నడిపిండు? మరి కేసీఆర్ నడిపిండు. 71 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపింది మీ నాయకుడు రాహుల్ గాంధీ, వాళ్ళ తల్లిగారు సోనియా గాంధీ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ, వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ, వాళ్ళ తాత ముత్తాత జవహర్లాల్ నెహ్రూ, వాళ్ళేగా నడిపినరు. మళ్ళీ వాళ్ళే వచ్చి జాతీయ పార్టీలతోనే సాధ్యం. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? ఎట్లున్నది కథ అంటే, అవకాశం ఇచ్చినప్పుడేమో ఏమీ చేయరు, మళ్ళీ ఇవాళ వచ్చి కేసీఆర్ ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అంటే 5 ఏళ్లలోనే మొత్తం అయిపోయేది ఉన్నట. మీరు చేసిన దరిద్రం 65 ఏళ్ళు 70 ఏళ్ళ దరిద్రం మొత్తం కేసీఆర్ గారు వచ్చి 5 నెలల మాయం చేసేది ఉండే. ఇది కాంగ్రెస్ వాళ్ళ వరుస. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, మీ విశ్వేశ్వరరెడ్డి కథ అంటే, వెనకటికి మన పెద్దేముల సంటి ఊళ్ళే ఓ పిల్లగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచి అన్ని చెడు తిరుగులకు మరిగిండు. చదువు రాలే, చదువు లేదు, సంధ్య లేదు, బడికోవుడు లేదు, అన్ని లంగ సోపతులు. చిన్నప్పటి నుంచే గుట్కా బుక్కుడు, జరదా బుక్కుడు, బీడీలు దాగుడు, మందు కొట్టుడు, దొంగతనాలు చేసుడు, అన్ని కథలు మొదలుపెట్టిండు. బాగా నవ్వుతారు, ఏం సంగతి మీరు? అయితే ఆ పిల్లగాడు పెరిగి అట్లే 16-17 ఏళ్ళకి వచ్చిండు. వస్తే వాడు ఒకరోజు బాగా తాగిండు. 16-17 ఏళ్ళకే అన్ని అలవాట్లు అయినాయి కాబట్టి ఆయనతో రోజు బాగా తాగిండు. తాగినాక ఇంకా తాగబుద్ది అయి పైసలు లేవు. వాళ్ళ ఇంట్లో గోడకు వాళ్ళ నాయన ప్యాంటు కనబడితే ఆ ప్యాంట్లోకి వెళ్ళి డబ్బులు కొట్టేద్దామని పోయిండు. వాళ్ళ అమ్మ చూసింది, వచ్చి పట్టుకున్నది. దొంగతనం చేస్తావురా, ఇది కూడా ఆఖరికి దీన్ని కూడా వచ్చినావా అని చెప్పి గట్టిగా పట్టుకున్నది. వాడు తాగిన మత్తులో ఆయనతో పక్కకు రోకల్ బండి ఉంటే రోకల్ బండ తీసుకొని తల్లిని కొట్టిండు. తల్లి అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఉరికొచ్చిండు, ఎంత పని చేస్తేవిరా అని. వాళ్ళ నాయనని కూడా మరలా వాడి కొట్టిండు, నాయన కూడా చచ్చిపోయిండు. మరి తల్లి తండ్రిని చంపేస్తే ఊకోరు కదా పోలీసు వాళ్ళు, తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా. శిక్ష చేయాలంటే పట్టుకొచ్చిండు, జడ్జి గారు ముంగట నిలబెట్టిండు. ఆ జడ్జి గారు పాపం పెద్ద మనిషి, వీడ ఫరీదుద్దీన్ సాబ్ ఉన్నాడు. ఆ ఫరీదుద్దీన్ సాబ్ లెక్క మనిషి పెద్ద మనిషి. ఆ జడ్జి గారు చూసినట్టు పిల్లగాని కిందికి వెళ్ళి మీ దగ్గర చూసి, అరే నేను నా జీవితంలో చాలామంది చిచ్చోరగాళ్ళని చూసిన, చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, చాలామంది లత్కోరగాళ్ళని చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రినే చంపినావు, నీకేం శిక్ష చేయాలనో నాకైతే తెలుస్తలేదురా భయ్, ఇక నువ్వే చెప్పు అన్నాడట. అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు, 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా కాంగ్రెస్ మీ ఎంపీ కథ కూడా గట్లే ఉన్నది. జాతీయ పార్టీలతో అభివృద్ధి సాధ్యం. ఈ రోజు ఏం చేసినా మరి గడి వీకినావా? 70 ఏళ్ళు పీకిందేమీ లేదు, 70 ఏళ్ళు చేసిందేమీ లేదు. ఇలా మళ్ళీ వచ్చి జాతీయ పార్టీ. ఏం జాతీయ పార్టీ? నీది జాతీయ పార్టీ? నీది పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ, మాది బుడ్డ సైజు ప్రాంతీయ పార్టీ, గంతే. యాడున్నది కాంగ్రెస్ దేశంలో ఈరోజు? 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో అడ్రస్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అక్కడనే అడ్రస్ లేదు కాంగ్రెస్ పార్టీకి. అఖిలేష్ యాదవ్, మాయావతి కలిసి ఒక సీటు వారేస్తే వచ్చినట్టు లెక్క. ఆఖరికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నిలబడే అమేథీలో, రాయ్బరేలీలో ఈ 2 సీట్లలో కూడా దబ్బన అఖిలేష్ యాదవ్కు, మాయావతికి నెత్తి తిరిగి క్యాండిడేట్లను పెట్టిరనుకో, వీళ్ళిద్దరు కూడా మటాష్. అటువంటి పరిస్థితి అది కాంగ్రెస్ పార్టీ. జాతీయ పార్టీ ఏం జాతీయ పార్టీ? ఏడున్నారు? మనం కొద్దిగా బుడ్డ సైజు ప్రాంతీయ పార్టీ. మనకు ఒక 16 ఎంపీలు ఉంటే వాళ్ళకు మొన్న పోయిన పార్లమెంట్లో 40 సీట్లు ఉన్నాయి. మనకంటే బులెటిన్లో కాసేపు విరామం తీసుకుందాం, చూస్తూనే ఉన్నాం.